ఈ పవిత్ర సుముహూర్త వేళ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు స్వామివారి ఆశీస్సులు అందుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్ష వీక్షణాలతో తాను పవిత్రుడవుతూ యావత్ ప్రజానీకానికి తెలంగాణ ప్రజలకు సుఖ శాంతులు సౌభాగ్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ స్వర్ణమయ గోపురాన్ని భక్తులకు అంకితం చేస్తున్న శుభవేళ వేంచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులకు ఈ పవిత్ర సందర్భం పవిత్ర క్షేత్రం శుభాకాంక్షలు అందిస్తోంది, స్వాగతం పలుకుతోంది. హలో హలో ప్రకృతిలో దృగ్గోచరమైన విషయాల్ని మనిషి హృదయంలో ఉదయించే భావాలకు రూపకల్పన చేసేదే శిల్పకళ. ఒక్కసారి జయధ్వానాలతో ఆ బంగారు శిఖరాన్ని దర్శించుకోండి. అదిగో స్వర్ణమయ గోపురం. శ్రీ లక్ష్మీ నారసింహ నమో నమః జయధ్వానాలతో నమో వకాలతో స్వామిని అదిగో జగజ్జేగీయమానంగా మెరుస్తోన్న బంగారు గోపురం. భక్తి హృదయాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రతి హృదయంలో భక్తి ఆవిష్కరించే సుముహూర్తం, పవిత్ర సందర్భం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మోదాయ శాఖ, యాదగిరి దేవస్థానం భక్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కార అనురక్తులకు అన్ని వేళలా అన్ని విధాల మంచి జరగాలన్న సంకల్పంతో అదిగో ఈ బంగారు శిఖరం ఆవిష్కరించబడింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దంపతి యుక్తంగా ఈ అత్యంత పవిత్ర సందర్భంలో వారు పాల్గొంటూ ఉన్నారు. సహస్ర కుంభాభిషేక మహోత్సవం. ఉభయ వేదాంత ప్రవర్తకులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 మధుర కవి వానమామలై పీఠాధిపతి రామానుజ జీయస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అత్యంత పవిత్ర మహోత్సవంలో నేత్రోత్సవంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ ఎంతో భాగ్యవంతులు. అదిగో సుదర్శన సందర్భం సుదర్శనంగా ప్రతి భక్తుడి నేత్రోత్సవంగా, హృదయోత్సవంగా, భక్తోత్సవంగా జరుగుతున్న సందర్భం ఒక్కసారి వీక్షించండి. బంగారు తాపడం గావించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విమాన అధిష్టాన దేవతల్ని, సకల కళల్ని కర్షంలోకి ఆవాహన చేసుకోవటం జరిగింది. నవంబర్ 6వ తేదీ 2024న విమాన స్వర్ణమయం చేయటం కోసం గతంలో కర్షంలోకి ఆవాహన చేసుకున్న దేవతల్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా పాంచానిక పంచకుండాత్మక యాగం నిర్వహించింది ఈ దేవస్థానం. ఈ రోజు దాకా మూలమంత్ర, మూర్తిమంత్ర, విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో, వివిధ అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఒక అత్యంత మహిమాన్విత సందర్భమే ఈ ఆవిష్కరణ మహోత్సవం. స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక మహోత్సవంలో అదిగో సుముహూర్తం. భగవదస్తేజసా భగవదః కర్మణా భగవదః కర్మ కరిష్యామి. సార్వభౌమాన్ బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య
जगद्रक्षणार्थं योगानंद लक्ष्मी नरसिंहस्वामिनः ज्ञानार्थं शान्त्यर्थम् अस्य सासानुदासस्य श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य धर्मपत्नी गीतारामरीयाय सह कुटुम्बानां అందరూ కూడా వారందరూ కూడా ఎవరి గోత్రనామాలు వారు చెప్పుకోండి. అందరూ బాగుండాలి, అందరికంటే మనం ఇంకా కొంచెం బాగుండాలి, మన తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగుండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయాభయారోగ్య అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ భగవత్ ఆచార్య గ్రహేతు గజాయమాన కృపా కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ 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 శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకరాన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ త్రిదండి బాణమామలై రామానుజ చేర స్వామి మంగళాశాసన పూర్వక స్వర్ణమయ విమాన గోపుర కుంభాభిషేక ముహూర్త శుభముహూర్తో అస్తు. లగ్నం సుదినంతదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేవం స్మరామి సావధాన ముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షిణి కళ్యాణి అనుసంధాయిని శోభాగ్యే విమలేశ్వరి విమలిని నారాయణి శ్రీ సతీ శంకం గోదండబాజౌ హలముదలగదా వజ్రశూలాంజయేతి నరక విజయనో దృంపదాం శంఖం చక్రం జాపం పరజమశూయం దూలపాశాం కుశాస్త్రం బిభ్రాణం వజ్రఖేటౌ హలముదల గదా బద్ధమస్త్రకృతం ద్వారాకేశం త్రినేత్రం జలదలనం ఆరకేయూరభూతం జాయే షట్కోణ సౌష్టం సకల విభజన ప్రాణ సంహార చక్రం శ్రీ సుదర్శనాయ నమః ఆవాహయామి సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తే స్వర్గ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి. ఆపఃపునంతు పృథివీ తామయో భువస్థానమూర్ఛేదధారణ మహేరణాయ చక్షసే యో వశ్వతమోరధస్తస్య భాజయతే కుశదేవమాతర తస్మాదరంగమావో యస్య క్షయాయ జన్మద ఆపో జనయతా స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రయుక్తం సమర్పయామి. ఓం అభివస్త్రా శోధనాన్యర్జామిదేనో పంచామృత స్నానం సమర్పయామి. ఓం భద్రం కర్ణే విసృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షవిర్యత్రాః శ్రీరంగైః స్తుష్టువాగుంతస్తనోభిः యసేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. నమో బ్రహ్మణే నమో అస్వగ్నయే నమః పృథివ్యై నమః ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహదే కరోమి. నమో వాచే యాచోదితా యాచానుదితా తస్మై వాచే నమో 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 వాచస్పతయే. మంత్రగురుభ్యో మంత్రపదేభ్యో మామృషయో మంత్రకృతో మంత్రపదయ పరా దుర్మామృజే మంత్రకృతో మంత్రపదీన్ పరాధాం వైశ్వదేవీం వాజముద్యాసకుం శివామదస్తాన్ జుష్టాన్ దేవేభ్యః శర్మ మేద్యౌ శర్మ పృథివీ శర్మ విశ్వమిదం జగదో శర్మ చంద్రస్య సూర్యశ్చ శర్మ బ్రహ్మ ప్రజాపతి భూతం వదిష్యే భువనం వదిష్యే తేజో వదిష్యే యశో వదిష్యే తపో వదిష్యే धम्म वदिष्ये सत्यं वदिष्ये तस्मादहमिदमुपस्तरणं मे प्रजायै प्रजूनां भूयात्
सुपस्तरणमहं प्रजायै भूषां पूजासं प्राणापानो मृत्योर्मापादं प्राणापानो मामासिष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुच्छासगुं श्रोतेन्याम् तेभ्यस्तम्मा देवा अवन्तु शोभायै सुमदन्तु मातपवतां माधविश्वसिन्नस्तवतु सूर्यः आहारजन्तमन्तु नश्चकुं रात्रि प्रतिधीयतां जमुषाणो युच्छतु शमादित्य उदेतु नः शिवानश्चन्दमा भवतु मृडेका बृहस्पति देव्योमसन्दृशे इडायैवास्तु शिवास्तु मध्वास्तु मन्तो भूयास्म मावास्तोच्चिस्मज्ञवास्तु स भूयाच्चोऽस्मान्वेष्यञ्च दिष्म प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्म मा प्रतिष्ठाया जिस्मज्ञ प्रतिष्ठस्त भूयाच्चोऽस्मान्वेष्यञ्च वयं दिस्मः आवातवाहि भेषजं विवादवाहि यत्रपः भगवन्विश्वभेषजो देवानां दूतय्यते स्वादिमौ वादो वादा सिन्धोरापरापदः दक्षन्मे अन्य आवातु परान्यो वातु यद्रवः यददो वादते गृहे मृतस्य निदर्हितः ततो नो देहि भेषजे ततो नो देहि भेषजं ततो नो मह आवाद आवातु भेषजं शम्भोर्मयो पूर्णो हृदे प्रणआयोगम् इन्द्रस्य गृहोसितं वा प्रपद्ये सगुस्ताश्वः तायन्मे अस्ति तेन भू प्रपद्ये प्रपद्ये सुव प्रपद्ये भूर्भुव सुव प्रपद्ये वायुं प्रपद्येन गोविन्द प्रपद्ये गोविन्द 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 గోవింద నామాలతో ఇప్పుడు ప్రపంచమంతా ప్రసిద్ధిస్తున్న అత్యంత భక్తుల సందర్భం ఇది. స్వామివారి బంగారు విమాన కుంభాభిషేక మహోత్సవంలో అత్యంత పవిత్రమైన ప్రశస్తమైన సందర్భం సుదర్శన పునర్దర్శన. ఇంద్రియం దదాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో రాజో దదాతు పరిపాదమస్మానరిష్టేభిరస్వినాదో భగేభిః తన్నో మిత్రో వరుణో మామహంతాం కిరణ్ తన్నో మిత్రో వరుణో మామహంతామేన సహస్రాక్షం ఉదస్యో కయానశ్చిద్యాదాద్రివాస గోవింద గోవింద లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద సుదర్శన భగవానికి గోవింద నామాలు ప్రతిధ్వనించాలి అందరి నోట, అందరి హృదయాల్లో గోవింద నామాలు ప్రతిధ్వనించాలి, అందరి జీవులపై గోవింద నామాలు నర్తించాలి. యావత్ ప్రపంచానికి ఈ యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి పంచ నారసింహ క్షేత్రం నుంచి ప్రపంచానికి మంచిని పంచి మంచిని పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆవిష్కరించింది స్వర్ణమయ గోపురాన్ని సుదర్శనాన్ని. తన్నో మిత్రో వరుణో మామహంతామదిస్తుంధ పృథివీ ఉదజ్జో కయానశ్చిత్రః భువదూతే సదా వృధః సదా కయాశిశిష్టయా వృతా కస్త్వా సజ్జో మదానాం మగుంవిష్టో మత్తదండసః దృఢాజిదారో జీవసు అభీషుణస్తఖీనామవితాచరితॄణాం శతం భవాస్యోదిభిః వయస్సు పర్ణా ఉపసేతురింద్ర ప్రియమేధారుషయో నాథమానాః అపద్వ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః
दिवे वचक्षुराततं दत्ति प्रासो विपण्यवो जागृवागुं तस्मिन्धते विष्णोर्यत्परमं पदम् ऊर्ध्वपुण्ड्रान् धारयामि श्रीचन्दनं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेयस्ताजं पुरस्तादु आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं फलमस्तु यज्ञोपवीतार्थे अक्षतां समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि गन्धद्वारान्दुरादर्शान् नित्यपुष्टाङ्गरेषिणीम् ईश्वरीं सर्वभूतानां ताम्योपक्वये श्रियं हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमा सुगन्धपरिमलद्रव्याणि समर्पयामि पुष्पमालां समर्पयामि ओम सुदर्शनाय नमः ओम हितिराजाय नमः ओम चक्रराजाय नमः ओम प्रजापते नमः ओम हरिप्रियाय नमः ओम कारणेमिहराय नमः ओम वानरैश्चराजकरान्तकाय नमः सुगन्ध तुलसी पुष्पान् समर्पयामि धूपमाग्रापयामि मूर्धानं दिवो हरतिं पृथिव्या वैश्वानरमुदाय जातमग्निं कविकुं सम्राजमहितिं जनामानासन्नापात्रं जयन्त देवाः देव्यस्वजातवेदोपग्निं निरुतिं मम अजोगक्षमक्षमावः जीवनं च दिजोदजाधूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि सज्जस्कार नारिकेलफलं निवेदयामि नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः ओम विष्णवे नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम त्रिधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम शङ्करेणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः परिमल सुगंध तुलसी पुष्पान् समर्पयामि धूपमाग्रापयामि प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि सज्जस्कार फलं निवेदयामि प्राणाने वेदास्तानो वक्वयते पुष्पमालान् समर्पयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि सज्जस्कार प्रोक्ष्यापरिहृत्या ओम हं 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 स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तराभोजनं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पसहितदक्षिणां समर्पयामि कर्पूरनीराजनं दर्शयामि मंगलं चक्रराजाय महनीय गुणात्मने पद्मनाभकरां भोज परिष्काराय मंगलं मंगलं नरसिंहाय मंगलं गुणसिन्धवे मंगलानां निवासाय यादाश्रीशाय मंगलं नित्याय निरवध्याय नित्यवैभवशालिने नित्यवैभवदात्रे च श्री नृसिंहाय मंगलम् मंगलाशासन परैर्मदाचार्य मल्लाण्डो पलकोटि नूरायिरं मल्लाण्ड दिन्दोळ मणिवन्ना उंचेवडि सेवितुरुक्काप्पु अडियो मोडुं निन्नोडुं तिरुविन्यायिरं पल्लाण्ड वडिवाय निर्मलमाल्विनिल आजिविन्न मंगयं पल्लाण्ड वडिवाय सोदिवलत्तुरयुं सुडराजियं पल्लाण्ड वडैपोर् कुक्कुमुजंगों अपाञ्च चन्दियमुं पल्लाण्डे गोविंदा नादाद्रिवास गोविंदा गोविंदा नारसिंहस्वामी गोविंदा गोविंदा दर्शन भगवान की जय సుదర్శన భగవానుడు అందరికీ దర్శనమిస్తున్న పవిత్రమైన సందర్భం ఇది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం యాదగిరి గుట్టలో స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక మార్గేణ మహిమహేషా గో బ్రాహ్మణేభ్యః శుభ
శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः కాలే వర్ధతాం కాలే కాలే వర్ధతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రేష్ఠవర్ధతాం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీ లక్ష్మీనారసింహస్వామి దివ్య చరణారవిందార్పణమస్తు శతంజీవ జరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుదయేన వర్ధయంతి శతమేనమేవ శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధినేత గౌరవనీయులు రేవంత్ రెడ్డి దంపతులకు ఆశీర్వచనం, యావత్ తెలంగాణ ప్రజలకు వేద పండితులు వేదభక్తులు ఆశీర్వచనం అందిస్తున్న వేళ ఇది. ఈ బంగారు కొండపైన వెలసిన బంగారు శిఖరం అందరికీ సహస్రారశిఖాదిదీప్రం దర్శనం భాస్కరకోటితుల్యం సురక్షిషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. బలో సుదర్శన భగవానికి జయ. భక్తులందరూ ఈ నామాన్ని నిత్యం జపిస్తూ ఉంటారు. యాదగిరి క్షేత్రంలో కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా నరసింహ భక్తులు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. అందరికీ భద్రత చేకూరాలని, మరి ఎక్కడైతే మంచి ఉంటుందో ఆ మంచిని పంచి పెంచేందుకు పంచ నరసింహ క్షేత్రంగా వెలసింది మన యాదాద్రీశుని ఈ పవిత్ర క్షేత్రం. లక్ష్మీ నరసింహస్వామి వారి తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష నరసింహ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష నరసింహ రక్ష రక్ష సుదర్శన. ఇదిగో ఇల్లిదిగో నరసింహ వాసం స్వర్ణమయ శోభితం. రాష్ట్ర ప్రభుత్వం విమాన గోపురానికి బంగారు తాపడం గావించేందుకు విమాన అధిష్టాన దేవతలు సకల కళల్ని అవరోహణ ప్రక్రియ ద్వారా దివ్య కలశంలోకి ఆవాహన చేయడం జరిగింది 2024 నవంబర్ 6వ తేదీ. ఈ గోపురాన్ని స్వర్ణమయం చేయటం కోసం ఈ దేవతల్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా పాంచానికి పంచపుండాత్మక యాగాన్ని ఈ రోజు దాకా నిర్వహించారు. సర్వం జయతి. అభివృద్ధిరస్తు తథాస్తు దిగ్విజయ తథాస్తు. తథాస్తు సిద్ధిరస్తు తథాస్తు
గోవింద. లక్ష్మీ నారసింహస్వామి గోవింద. జ్వాలా నారసింహస్వామి గోవింద. యోగానంద నారసింహస్వామి గోవింద. గండ పేరుండ నారసింహస్వామి గోవింద. ఉగ్ర నారసింహస్వామి గోవింద. యాదగిరి లక్ష్మీ నారసింహస్వామి గోవింద గోవింద. భగవత్ సంకల్ప సిద్ధిరస్తు. భగవత్ సంకల్ప సిద్ధిరస్తు అంటూ వేదమూర్తుల ఆశీస్సులు అందుకొని అర్చక స్వాముల ఆశీర్వచనాలు అందుకొని ఈ స్వర్ణమయ విమానాన్ని ప్రజాంకితం చేసిన సందర్భం ఇది. మూలమంత్ర, మూర్తి మంత్ర, విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో, అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో జరిగిన చిన్న చిన్న దోషాల్ని సైతం దూరం చేసే అత్యంత పవిత్రమైన యజ్ఞాలు, యాగాలు, పూజలు జరిగాయి. ఈ దివ్య కలశంలో ఆవాహన చేసుకున్న విమాన గోపుర అధిష్టాన దేవతల్ని మంత్రయుక్తంగా స్వర్ణమయ విమాన గోపురంలోకి ఆహ్వానించారు అర్చక స్వాములు, వేదమూర్తులు, మహనీయులు. శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు, ఉభయ వేదాంత ప్రవర్తకులు, పరమహంస పరిపురాజకాచార్యులు శ్రీ 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 మధుర కవి రామానుజ జీయర్ స్వామి వార్ల నేతృత్వంలో ఎందరో అర్చక స్వాములు, వేద పండితులు, వేదమూర్తులు, బ్రాహ్మణోత్తములు కలిసి నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమం యావత్ ప్రపంచానికి జగత్ కళ్యాణ కారకంగా, సౌఖ్య ప్రేరకంగా ఉంటుందని ఆశిస్తోంది ఈ క్షేత్రం. పంచ నారసింహులు, జ్వాలా నారసింహుడు, యోగానంద నారసింహుడు, గండబీరుండ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, మరి లక్ష్మీ నారసింహుడు ఇక్కడ నిత్యాన్నదానం వేలాది మందికి అందించేస్తోంది ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ. మనకు తెలుసు, శ్రీ నృసింహో మహావిష్ణు లక్ష్మీ సంస్థిత వక్షసం శంఖ చక్రధరం శ్రీశం చంద్ర సూర్యాగ్ని చక్షుషం. యావత్ సృష్టి, ఆ సృష్టికి కాంతిని ప్రసాదిస్తున్న సూర్య చంద్రుడి నేత్రాలుగా ఉన్నారు. నమోస్తు వేదాంత వనైక సింహ, నమోస్తు యోగీంద్ర గుహైక సింహ, నమోస్తు భక్త యదాన సింహ, నమోస్తు యాదాచల నారసింహ, నమోస్తు యాదాచల నారసింహ. ఈ నారసింహ క్షేత్రంలో ప్రహ్లాదుని భక్తిని మనందరి హృదయంలో సదా సదా పునః పునః ప్రతిష్ఠింప చేసుకుంటూ ఆ ప్రహ్లాద భాగవత రామాయణాది పురాణాంతర్గత అంశాల్ని, వేదోక్త అంశాల్ని పునర్మరణం చేసుకుంటూ స్వామిని దర్శించుకుందాం. చెన్నై అంటే మద్రాసుకు చెందిన మెసర్ స్మార్ట్ క్రియేషన్స్ వారు ఈ బంగారు తాపడం పనులు గావించాలని తెలియజేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు గారు. అలాగే గోపురానికి ఫిట్టింగ్ పనులు మెసర్స్ నవజీవన్ మెటల్ కల్చర్ మహాబలిపురం వారు అందించారని మరి దేవాదాయ ధర్మోదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ గారు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు తెలియజేసిన సమాచారం. నవజీవన్ మెటల్ కల్చర్ మహాబలిపురం వారికి, స్మార్ట్ క్రియేషన్స్ చెన్నై మెసర్స్ కంపెనీకి ఆ స్వామివారి ఆశీస్సులు సదా కృపా కటాక్ష వర్షాలుగా కురియాలని ఆశిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. స్వామివారిని సైతం 50 అడుగుల 5 అంగుళాల